భగవానుని నోట పలికిన మాట, ఆ భగవానుని నోట పలికిన మాట భగవద్గీత, శ్రీమద్భగవద్గీత. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞానయోగం చెప్పుకుంటున్నాము. 25వ శ్లోకం నుండి యోగులు తమ చిత్తశుద్ధి కోసం యజ్ఞరూప కర్మలను ఏ విధంగా ఆచరిస్తారో భగవానుడు వివరిస్తున్నారు. 25 నుండి 29వ శ్లోకం వరకు భగవానుడు 12 రకాల యజ్ఞాల గురించి వివరించారు. అవి దైవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, ఇంద్రియ నిగ్రహము, శబ్దాది విషయత్యాగము, ఆత్మ సంయమ యోగరూప యజ్ఞము, ద్రవ్యయజ్ఞము, తపోయజ్ఞము, యోగయజ్ఞము, స్వాధ్యాయ జ్ఞానయజ్ఞము, అపానయజ్ఞము, ప్రాణయజ్ఞము, ప్రాణ అపాన గతుల ఏకత్వము అనే యజ్ఞము. 30వ శ్లోకంలో ఇంకొక 2 రకాల యజ్ఞాల గురించి చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాము. 30వ శ్లోకము. అపరే నియతాహారాః అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః యజ్ఞక్షపితకల్మషాః. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. ఈ శ్లోకం యొక్క పదవిభజన చూద్దాం. అపరే నియత ఆహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వే అపి ఏతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాము. మరి కొందరు యోగులు నియమిత ఆహార నిష్ఠులై ప్రాణములయందే హోమము చేస్తున్నారు. యజ్ఞ విధులైన ఈ సాధకులు యజ్ఞమును ఎరిగినవారు. వీరు యజ్ఞముల ద్వారా పాపములను పోగొట్టుకుంటున్నారు అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నారు. భగవానుడు యజ్ఞరూప కర్మల వివరణను ఈ శ్లోకంతో ముగిస్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు ఆహార నియమముతో కూడిన 2 రకాల యజ్ఞాల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇక్కడ వాడిన ప్రాణ శబ్దానికి వాయువని, ఇంద్రియమని 2 అర్థాలను నిరుక్త శాస్త్రం చెప్తుంది. అందుకే ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి అనే వాక్యాన్ని ఒక యజ్ఞంగా కాకుండా 2 యజ్ఞాలుగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2 యజ్ఞాల గురించి కొంచెం దీర్ఘంగా అర్థం చేసుకుందాము. ముందుగా ప్రాణము అంటే వాయువు అనే అర్థం తీసుకుంటే భగవానుడు కొందరు యోగులు నియతమైన ఆహార పద్ధతులతో ప్రాణవాయువులందే హోమం చేస్తున్నారని చెప్తున్నారు. ప్రాణవాయువులు మన శరీరంలో వ్యాపించి ఉన్న సూక్ష్మమైన జీవశక్తి. వైదిక శాస్త్రాలు శరీరంలో 5 రకముల ప్రాణముల గురించి చెప్పాయి. అవి ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానములు. ఇవి శారీరక ప్రక్రియలను నియంత్రించడానికి పనిచేస్తాయి. ప్రాణవాయువు స్థానము హృదయము, అపానవాయువు స్థానము గుదము, సమానవాయువు స్థానము నాభి, ఉదానవాయువు స్థానము కంఠము, వ్యానవాయువు శరీరమంతా వ్యాపించి ఉంటుంది. శరీర శుద్ధికి, చిత్తశుద్ధికి కొందరు యోగులు ఈ పంచప్రాణ వాయువులను ప్రాణాయామ ప్రక్రియల ద్వారా నిరోధించి వాటిని వాటి స్థానాలలో స్తంభింపచేసి వారి వశములో ఉంచుకుంటారు.
అందుకే ప్రాణములను ప్రాణముల యందే హోమము చేస్తున్నారని చెప్తున్నారు. ఇటువంటి ప్రాణాయామ సాధనను భగవానుడు ఒక యజ్ఞంగా వర్ణిస్తున్నారు. ఈ సాధన వల్ల వారికి మనోనిగ్రహం పెరిగి ధ్యానం పైన ధ్యాస నిలుస్తుంది. వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చేస్తారు కాబట్టి ఇది ఒక యజ్ఞం అవుతుంది. అయితే యోగ సాధన చేసే వారికి అన్ని ప్రాణవాయువులను ఒకేసారి వాటి స్థానాలలో స్తంభింపచేసి జయించడం సాధ్యం కాదు. ఎవరికి దేన్ని సాధించడం సులభమో ముందుగా దాన్ని జయించి దాని బలంతో మిగతా వాటిని కూడా జయించుకుంటూ వస్తారు. ఇంకా ఇక్కడ నియతాహారాహ అంటున్నారు. అంటే ఇక్కడ ప్రస్తావించిన ప్రాణాయామ సాధన చేసేవారు ఆహారాన్ని నియమబద్ధంగా తీసుకోవాలి. ఆహారాన్ని అధికంగా తీసుకోకూడదు, అట్లాగే కటిక ఉపవాసము చేయకూడదు. ఆహార విషయంలో నియతము అంటే 5 నియమాలు చెప్పబడ్డాయి. ఆహారము శాస్త్రసమ్మతంగా ఉండాలి, సత్వగుణ ప్రధానంగా ఉండాలి, పరిమితంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, అలాగే కాల నియమబద్ధంగా ఉండాలి. ఆహార నియమాలు పాటించి యోగ సాధన చేసే వారికి శరీరము మనస్సు శుద్ధమయ్యి యోగము సిద్ధిస్తుంది. ఇంకా ప్రాణముకు రెండో అర్థము ఇంద్రియము అని చెప్పుకున్నాం కదా. కొందరు యోగులు వారి ఇంద్రియాలను అంటే పంచ కర్మేంద్రియాలను పంచ జ్ఞానేంద్రియాలను ధ్యానము ధారణ సమాధి అనే యోగ సాధనల ద్వారా స్వాధీనపరుచుకుంటారు. ఆ సాధన వల్ల ఇంద్రియాలు వాటికి సంబంధించిన విషయాలను గ్రహించకుండా పని చేయనట్టుగా అయిపోతాయి. ఈ ప్రక్రియనే ఇంద్రియాలను ఇంద్రియాలలో హోమం చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇంద్రియ విషయాలు ఇంద్రియాలకు ఆహారం కాబట్టి వాటిని గ్రహించేటప్పుడు జాగ్రత్త వహిస్తారు. వారి సాధనకు ఆటంకం కలిగించే విషయాలను గ్రహించరు. ఆ విధంగా యోగులు నియతమైన ఆహారం తీసుకున్నట్టే అవుతుంది. ప్రాణవాయువులను నియంత్రించాలన్నా ఇంద్రియాలను నియంత్రించాలన్నా ఆహార నియమాలు ముఖ్యమైనవని భగవానుడు నొక్కి చెప్తున్నారు. ముందు శ్లోకంలో చెప్పిన అపాన యజ్ఞము ప్రాణయజ్ఞము ప్రాణ అపాన ఏకత్వ యజ్ఞములు కూడా యోగులు ఆహార నియమాలను పాటిస్తూ ఆచరిస్తారు. 25వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు వర్ణించిన 14 యజ్ఞరూప కర్మలను ఆచరించే వారందరూ యజ్ఞతత్వము తెలిసిన వారని భగవానుడు సర్వేప్యేతే యజ్ఞవిదః అని చెప్తున్నారు. వారు ఈ యజ్ఞరూప కర్మల ద్వారా పాపములను పోగొట్టుకుంటున్నారని చెప్తున్నారు. అయితే సాధకులు ఈ యజ్ఞాలను మమత ఆసక్తి ఫలేచ్ఛ లేకుండా ఆచరిస్తే అవి వారిని కర్మబంధాల నుండి విముక్తులను చేస్తాయి. ఇంకా 31వ శ్లోకంలో భగవానుడు యజ్ఞములను ఆచరిస్తే కలిగే ఫలితమును ఆచరించకపోతే కలిగే ప్రమాదమును తెలుపుతున్నారు. అది వచ్చే భాగంలో తెలుసుకుందాము. చాలండి, ఒక్కసారి ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుందాం. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపితకల్మషాః. చాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.